నాకేమొచ్చే ఏమన్నా బాగుపడితేనా ఎన్ని రోజులు ఇట్లా తిరుగుడు తప్పది. మా కన్నవరేణ్ గారు ఊక చెప్పేది, ఒక జీవితం అంతా కష్టపడితే బెత్తడంతనే సమాజం మారుతుంది, అంతకంటే ఎక్కువ మారది. ఆ బెత్తడు మారటానికి జీవితం అంతా కొట్లాడాలి. తప్పదు, అవసరం కూడా. ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా సమాజం అయితే గుర్తిస్తుంది చేసే శ్రమను. ఆ గుర్తింపు మనకు శాశ్వతంగా మిగిలిపోతుంది. మీ అందరికి కూడా నేను కోరేది ఏంటంటే, చాలా కష్టపడ్డాం ఇన్ని రోజులు. మామూలు నిలబడ్డామంటే మామూలు ముచ్చట. కేసీఆర్ మామూలు గంటబడ్డం అనేబడి మీటింగులు పెట్టనీయకపోయే, సభలు సమావేశాలపైన నిషేధాలే ఉండే, ధర్నాలే అక్కర్లేదనే, ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టే, ఇవన్నీ మనం చూసినాం, మనం అనుభవించినాం. అరగోపాల్ సరస్సు ఉంటూనే గన్ పార్క్ దగ్గర ఆయనను పట్టుకొని గుంజిండ్రంటే ఇక ఇంకెవరు మిగిలిన వాళ్ళ సంగతి ఏం చెప్పాలి. కాబట్టి ఇవాళ మనకేందంటే, ఏ కష్టాలు చూసుకుంటా అగ్నిగుండంకి వెళ్ళి దాటుకుంటా ఈడి దాకా వచ్చినాం. తెలంగాణ అయితే తెచ్చినాం కదా. ఈ నిరంకుశ పాలకుడు కుర్చీతో నేను భూమి మీద రాలిపడ్డా, భగవంతుడు నాకు రాసిపెట్టిండి, ఇంకోనికి దక్కనే దక్కదని కూర్చున్నోని ఊడబీకి కింద బయట వారేసినాం కదా. ఈ సమాజాన్ని మార్చలేమా? మాత్రం ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు, కానీ ఈడ కూర్చున్న వాళ్ళకు లేకపోతే నేను దాన్ని మాత్రం అర్థం చేసుకోలేము. మనకు ఉండాలి ఆ ధైర్యం. మేము కొట్లాడి ఇక్కడి దాకా వచ్చినామా, మేము ఇంకా ముందుకు కూడా పోతాం, మాతోనే అవుతుంది, మేము తప్ప ఇంకెవడు చేయలేడని చెప్పగలిగేటువంటి ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యంతోనే మనం నిలబడదాం, ఆ ధైర్యంతోనే కొట్లాడదాం, కలబడదాం.